గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రిజర్వ్డ్ కేటగిరీ మెరిట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ అన్యాయం. కట్ ఆఫ్ లేకుండా గ్రూప్ 1 మెయిన్ లిస్ట్ ప్రకటించారన్న ఆర్ఎస్పీ. జయశంకర్ స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలన జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్న కేటీఆర్. ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసును ముట్టడించిన ఓబీసీ సంఘాలు. తెలంగాణలో బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్. బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం. 3 గంటలకు రాజ్యసభలో విదేశాంగ మంత్రి ప్రకటన. బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ డీజీ పర్యటన. భద్రతా పరిస్థితులపై సమీక్ష. ఇక అప్డేట్ చూస్తే జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్ ప్రారంభంలో వివాదం నెలకొంది. లిఫ్ట్ మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేయగా అక్కడకు వచ్చిన కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ మోటార్లను ఆఫ్ చేయించాడు. దీంతో ఎమ్మెల్యే విజయుడు డెలివరీ సిస్టమ్ దగ్గర ధర్నాకు దిగారు. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా నియోజకవర్గంలో సంపత్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని విజయుడు మండిపడ్డారు. గత 10 రోజుల క్రితం కూడా సంపత్ ఆర్డీఎస్ కెనాల్ కి నీటి విడుదల చేశారని విజయుడు అన్నారు. అటు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే విజయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లిఫ్ట్ ఆన్ జరిగింది 7:15 పొద్దున, ఉదయం 7:15. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీ ప్రెసిడెంట్ సెక్రటరీ అంట ఆయన వచ్చి మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉన్న మనసు మేము ఉండే నాయకులు. మేము ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక 3-4 రోజులు మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్లు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రైతు రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 నీళ్ళు ఆసిన పొద్దున 7 నీళ్ళు ఆసిన. ఇప్పుడు ఏమన్నాడు కృష్ణమీర్లో నీళ్ళు వస్తున్నాడు. వస్తారు చూడండి, నీళ్ళు వస్తున్నారు. నీళ్ళు చూడండి, చూపించండి. అందుకు అట్లా తప్పుడు మాటలు బందేసి రైతు పక్షాన పనిచేయండి. నేను రాత్రి ఈగాతో మాట్లాడాను. ఈగాడు కూడా పొద్దున 7 గంటల కంటే రండి సార్ 8 గంటల లిఫ్ట్ ఆన్ చేయని చెప్పాడు. ఆన్ చేసాం. ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంపర్కం వచ్చి ఆపేసినాడు. ఇది ప్రజల పక్షాన తప్ప కాదు. ప్రజలు ఉసురు కొట్టుకుంటుంది. ప్రజలు అయ్యో రామచంద్ర అని కొట్టుకుంటారు వర్షంలాగా. చూడ రైతులు ఏమున్నా ఏమి లేవు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు. ఎట్లా ఏ పక్కన పట్టుకొని వచ్చి మీరు ప్రజల మీద వచ్చి ఫోటో వస్తాయి. మీరు ఏ విధంగా ఆన్ చేస్తామని కూడా మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలినాము. ఒక మేము ఆ రోజు మేము అందుబాటులో లేము. ఆ రోజు అసెంబ్లీ ఉన్నాము. మేము కూడా ఏం అడ్జస్ట్ చేయలేదే. మేము ఎప్పుడు అప్పించాము సార్ రైతులకి. నువ్వు ఇచ్చిన ఒకటే మేము ఇచ్చినట్టే రైతుల కోసం ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాము, అందుబాటులో చేస్తాము. అందుకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి. మీకు దయచేసి మొత్తం రైతులకు మంచిగా ఉండాలి. రైతులు బాగుంటే మనం బాగుంటాము. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఎమ్మెల్యే విజయుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి శాంతినగర్ పోలీస్ స్టేషన్ కి ఆయన్ని తరలించారు. ఇవాళ ఉదయం 7:30 ప్రాంతంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ని ప్రారంభించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్ల లిఫ్ట్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఉదయం పూజలు చేసి లిఫ్ట్ ను ఆన్ చేయడం జరిగింది. లిఫ్ట్ ను ఆన్ చేసిన తర్వాత పూజలు చేయడానికి డెలివరీ సిస్టమ్ దగ్గరికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రావడం జరిగింది. ఈలోపే అధికారులకు అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేత సంపత్
అధికారులకు ఫోన్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి సంపత్ ఆ మోటార్లను ఆన్ చేయకుండా అధికారులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ అలంపూర్ నియోజకవర్గంలో తుమ్మిళ్ళ లిఫ్ట్ ని ఆర్టీఎస్ కెనాల్ కి లింక్ చేయడం జరిగింది. రోజుల నుంచి కూడా తుంగభద్రలో ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంత నీటి విడుదల అనేది ఆలస్యమైంది. అధికారుల సహకరించకపోవడంతో ఇప్పటికే నీటి విడుదల కొంత ఆలస్యం కావడం జరిగింది. రైతుల డిమాండ్ మేరకు ఇవాళ ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పంపులను ఆన్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే పంపులను ఆన్ చేసినటువంటి ఎమ్మెల్యే డెలివరీ సిస్టమ్ దగ్గరికి నీటి దగ్గర ప్రత్యేక పూజలు చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే డెలివరీ దగ్గర నుంచి పంప్ హౌస్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ లోపే అక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ నేత సంపత్ ఆ మోటార్లను ఆఫ్ చేయించడం జరిగింది. అయితే అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అంతా నేనే అన్నట్టుగా అలంపూర్ కాంగ్రెస్ నేత సంపత్ వ్యవహార శైలి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము. ఆర్టీఎస్ కెనాల్ కి కూడా గత 10 రోజుల క్రితం సంపత్ ఎటువంటి హోదా ఎటువంటి ప్రోటోకాల్ లేకున్నా కూడా ఆయన నీటిని విడుదల చేయడం జరిగింది. ఇవాళ కూడా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నీటి విడుదలను కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయుడు డెలివరీ సిస్టమ్ దగ్గర రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగడం జరిగింది. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేను అధికారికమైనటువంటి హోదాలో నేను వచ్చి నీటి విడుదల చేస్తే సంపత్ మాట విని ఏ విధంగా అడ్డుకుంటారని చెప్పి అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అక్కడే ఆయన బైఠాయించారు. దాదాపుగా 3 గంటల పాటు ఈ వివాదం కొనసాగుతుంది. అక్కడికి చేరుకున్నటువంటి డిఎస్పీ అడిషనల్ ఎస్పీ కూడా పూర్తిగా సంపత్ వైపే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, పూర్తిగా ఎటువంటి ప్రోటోకాల్ లేకున్నా కనీసం నియోజకవర్గంలో ఎటువంటి ప్రోటోకాల్ లేనటువంటి సంపత్ కి అధికారులంతా కూడా వంత పాడడం విమర్శలకు దావిస్తుంది. దీనిపైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే రైతులకు నీటి విడుదల ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే నీటి విడుదలకు ఇవాళ ఉదయమే వచ్చి నీటి విడుదలను ఈ విధంగా కాంగ్రెస్ పోటీ చేసినటువంటి వ్యక్తికి అధికారులంతా కూడా దాసోహ మరణంపై కూడా విజయుడు తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ దాదాపు 3 గంటల పాటు బైఠాయించారు. అక్కడికి చేరుకున్నటువంటి డిఎస్పీ అడిషనల్ ఎస్పీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎమ్మెల్యే విజయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా శాంతినగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆన్ చేసినటువంటి సంపత్ డెలివరీ సిస్టమ్ దగ్గరికి చేరుకోనున్నారు. ఆయన ఏ హోదాలో ఈ మోటార్లను ఆన్ చేస్తాడనేటటువంటి ప్రశ్న లేవనెత్తున్నాడు విజయుడు. ప్రోటోకాల్ వివాదం గత కొన్ని రోజులుగా కూడా అలంపూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. 2 సార్లు అలంపూర్ నియోజకవర్గ ప్రజలు సంపత్ను తిరస్కరించినప్పటికీ కూడా కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతగా మాత్రమే ఆయన ఉండడం జరిగింది. ఆయన అంతా నేనే ఈ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ దగ్గర నుంచి శంకుస్థాపనలు అన్ని నేనే చేస్తాను, ఎటువంటి కూడా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వద్దనేటటువంటి ధోరణి ఆయనలో కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సంపత్ నియోజకవర్గంలో తానే ఎమ్మెల్యే అనేటటువంటి భావనలో ఉండి అధికారుల మీద కావచ్చు పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఎటువంటి సమాచారం ఇవ్వకూడదు అనేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సంపత్ వ్యవహారం మరోసారి తెర మీదకి రావడం జరిగింది. గత 10 రోజుల క్రితమే ఆర్టీఎస్ కెనాల్ కి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇవాళ కూడా ఎమ్మెల్యే వచ్చి నీటి విడుదల చేస్తే దాన్ని కూడా సంపత్ అడ్డుకోవడం జరిగింది. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో టీవీ, ఇంటర్నెట్ వైర్లను విద్యుత్ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో చాలా చోట్ల టీవీ, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా కరెంటు స్తంభాలకు కేబుల్స్ వేశారని అధికారులు చెబుతున్నారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న ఏదైతే కేబుల్ నెట్వర్క్స్ కావచ్చు, ఇంటర్నెట్ సంబంధించిన కేబుల్స్ విద్యుత్ అధికారులు తొలగిస్తున్నారు. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వేసిన కేబుల్స్ మాత్రమే తొలగిస్తున్నామని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా అందులో దాదాపు 51% నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. దీంతో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటు విద్యుత్ సేవలు ఏదైతే ఇటు కేబుల్ టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఏదైతే గత కొద్ది రోజుల క్రితమే మేము ఇటు కేబుల్ ఆపరేటర్స్ తో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ తో మేము సమావేశం ఏర్పాటు చేశాము. సమావేశంలో వారికి క్లియర్ గా చెప్పాము, నిరుపయోగంగా ఉన్న కేబుల్స్ తొలగించండి అని చెప్పేసి కూడా చెప్పాము. లేని పక్షంలో మేమే తొలగిస్తామని చెప్పాము. అంతేకాకుండా ఏదైతే నిరుపయోగంగా ఉన్న కేబుల్స్ తో ఈ నగర వ్యాప్తంగా కూడా పోల్స్ అన్ని వంగి ఇటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చాలా వరకు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ నగర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇటు కేబుల్ మొత్తంగా తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు జుబ్లీహిల్స్, బోరబండ, మియాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా కేబుల్స్ ఉన్నట్టు కూడా వస్తున్నారు. ఇటు అమీర్పేట ప్రాంతంలో కూడా ఎక్కువగా నిరుపయోగంగా ఉన్న కేబుల్స్ ఉన్నాయి. మరి అన్నింటినీ కూడా తొలగిస్తున్నట్టు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. కానీ కేబుల్ ఆపరేటర్స్ మాత్రం ఏమంటున్నారంటే మేము పర్మిషన్ తీసుకున్నాం, మాకు పర్మిషన్ ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళ విద్యుత్ అధికారులు మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదు, వల్ల మాకు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చాలా మంది సాధారణ పౌరులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటు వర్షాలు వచ్చినప్పుడు ఇటు లేదంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఈ కేబుల్స్ వల్ల పోల్లు వంగి ఇబ్బందులకు గురవుతున్నారు కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. ఇవాళ దాదాపు 51% కూడా నిరుపయోగంగా ఉన్న కేబుల్స్ విద్యుత్ స్తంభాలపై నుంచే వేశారు. వీటన్నిటి కూడా పర్మిషన్ లేదని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు వాటిని మాత్రమే మేము తొలగిస్తున్నాం, మిగతా వాటి జోలికి మేము పోవట్లేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ కావచ్చు, ఇటు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వారంతా కూడా సపరేట్ గా పోల్స్ వేసుకోవాలి. కానీ మా పోల్స్ పైన వేయడం నిబంధనలకు విరుద్ధంగా వేశారని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇవాళ చాలా ప్రాంతాల్లో కూడా ఇటు కేబుల్ టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలిగిందని చెప్పేసి వినియోగదారులు చెప్తున్నారు. ఇవాళ విద్యుత్ అధికారులు మాత్రం ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఏదేమైనప్పటికీ మేము ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నాం, మిగతా వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ పర్మిషన్ ఉంటే కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ పర్మిషన్ లేకుండా వేస్తున్నారు. అంతేకాకుండా ఒక కేబుల్ ఆపరేటర్ సంబంధించి ఒక ఏరియాలో కేబుల్స్ వేస్తే అది ఆ ఏరియాలో సర్వీస్ లేకుండా కేబుల్స్ అట్లే కొనసాగిస్తున్నారు, వాటిని తొలగించట్లేదని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు చెప్తున్నారు. వాటన్నింటిని కూడా మేము తొలగిస్తున్నామని చెప్పేసి విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. 15 రోజుల క్రితమే వారితో మేము సమావేశమయ్యాం. ఇటు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ తో పాటు కేబుల్ ఆపరేటర్స్ తో సమావేశమై స్పష్టంగా మేము వారికి ఆదేశాలు కూడా ఇచ్చాం. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు చాలా చోటు చేసుకున్నాయి, ప్రమాదాలు జరిగినాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వానాకాలం గాలుల తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి మేము తొలగిస్తున్నామని చెప్పేసి విద్యుత్ అధికారులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మా పత్తుష. రుణమాఫీ ఫిర్యాదుల కోసం బీఆర్ఎస్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు రైతుల నుంచి విశేష స్పందన వస్తుంది. 24 గంటల్లో బీఆర్ఎస్ వాట్సాప్కు 20,000 ఫిర్యాదులు అందాయి. రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీపై ఎలాంటి సమస్యలు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగినా సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. బ్యాంకులు అధికారుల చుట్టూ తిరిగే ఫలితం లేదంటున్నారు రైతన్నలు. ఓవైపు సాగునీటి కోసం ఆందోళన పడుతున్న రైతులు మరోవైపు ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బోరిగం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఉదయం నుండి బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు సప్లై చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇలా పొద్దుల మబ్బున 6 గంటలకు పెట్టి ఇవ్వడం లేదు.
పొద్దున ఛాయ్ కూడా తాగలేము, ఛాయ్ కూడా తాగలేము సార్. పట్టించుకున్న నాదుడే లేడు. 10 గంటలకు తీస్తామని అంటున్నారు. 10 గంటలకి 10 ఎప్పుడు చేనుల కొల ఎప్పుడు ఏం చేయాలి? సంతోష్ బోరేగాం యూరియా ముదల్ మండలం కానీ బోరేగాం యూరియా మస్తు ప్రాబ్లం ఉన్నది. ప్రతి మనిషి యూరియాతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క లోడ్ కోసం 100 మంది కొట్లాడుకుంటున్నాం. పొద్దున బ్రష్ పెట్టుకొని వచ్చినాం, ఇప్పటికి కూడా మందు లేదు, ఏం లేదు. ప్రతి ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా ఓళ్ళు పట్టించుకుంటలేదు. గోదాం ఉండి ఒక్క లోడ్ ఏదైతే ప్రాథమిక వ్యవసాయ బోరేగాం ఇక్కడ యూరియన్ అసలు దొరకలేదు. దొరికినా కూడా వచ్చిన కూడా ఒక లోడ్ వస్తుంది. ఎక్కడికి ఎవరికి సరిపోతలేదు. వచ్చిన 5 సంచులు వేస్తారు. 5 సంచులకు 10 ఎకరాలు ఉంటుంది. వాడేం చేయాలి? 5 ఎకరాలు ఉంటుంది. వస్తలేదు. అసలు వచ్చినా కూడా ఎవరికి ఇస్తలేదు. మరి ఎటువంటి అర్థమైంది. అధికారులు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వస్తలేదు, చూస్తలేదు. ఈరోజు బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద మనకు 3 గోదాములు ఉన్నప్పటికీ కూడా కానీ గోదాంలో ప్రతి బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద దాదాపు మనకు ఒక 20 విలేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క గోదాంకు కనీసం రైతులకు సరిపోయేటంత యూరియా కానీ బీస్ కానీ పంపించడం లేదు. ఇక్కడ ఏదైతే రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, లైన్లో బార్లు తిరుగుతున్నారు. మనము ఖచ్చితంగా అధికారులు కానీ మనకు చొరవ తీసుకొని ఖచ్చితంగా నీకు యూరియా పంపించవలసిందిగా కోరుచున్నాం. లేదు అనంటే మా బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం రైతుల పక్షాన. ఆనాడు 2023లో మనకు 80 లక్షలతోటి గోదాం కట్టి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినప్పటికీ ఈరోజు ఈ ప్రభుత్వం కానీ మాకు ఖచ్చితంగా సరిపోయేటటువంటి రైతులకు ఎరువులు అందించడం లేదని మేము బీఆర్ఎస్ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. తప్పుడు ప్రచారాలు, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన అనేక అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోగా ప్రమాదాలకు నిలయంగా మారింది. వెంటనే బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకురాకపోతే ఆందోళనలు తప్పవంటూ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వర్గంలోని బుగ్గగుట్ట వద్ద ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను గత ప్రభుత్వంలోని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిధులిచ్చి అనేక సంవత్సరాలుగా అక్కడ ఇబ్బంది అవుతుంది. ఒక సింగిల్ వే మీదనే రాష్ట్ర హైవే నడుస్తూ ఉంది కాబట్టి అనేక వాహనాలు వేల సంఖ్యలో వెళ్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతుందని చెప్పి డబ్బులు ఇచ్చి శాంక్షన్ చేస్తే అది ఎన్నికల ముందు కోడ్ రావడం వల్ల ఓపెనింగ్ కాలేదు. పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయింది. మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం గత 8 నెలలుగా దాన్ని ఓపెనింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ అనేక మంది ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయి. నిన్నటికి మొన్న కూడా యాక్సిడెంట్ జరిగినాయి అక్కడ. మరి ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి వ్యవహారం ఎందుకు చేస్తుండ్రు? గత ప్రభుత్వం నిర్మించినటువంటి బ్రిడ్జిని ఏదైతే హెచ్కేఆర్ వాళ్ళు ఒక 3 రోజులు నడిపారు. దాన్ని నడిపిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు వాళ్ళకు బెదిరించి ఆపిచ్చి ఓపెనింగ్ చేయాలనే పేరుతోటి గత 8 నెలలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇది ఎంత మట్టుకు కరెక్ట్ అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా. ఇది బసంతనగర్ రైల్వే బ్రిడ్జి దాదాపు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఇది ప్రారంభోత్సవానికి అందుబాటులోకి వచ్చినాక ఎన్నికలు రావడం జరిగింది. మరి ఎన్నికల్లో భాగంగా కోడ్ వచ్చింది కాబట్టి దీన్ని అధికారికంగా వెనక్కి చేసే టైం లేదు కనుక ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో మరి ప్రజలకు అనుకూలంగా ఇది తొందరగా ప్రారంభోత్సవం చేస్తారని మేము అందరం ఎదురు చూసినాం. మరి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూడా మరి దీని దృష్టి సారించకపోవడం బాధాకరం. మరి ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి రెడీ ఉన్నదాన్ని మరి ఎందుకు కాలపన చేస్తున్నారో మాకు అర్థమైతే లేదు. దయచేసి మేము పబ్లిక్ పరంగా కోరుకున్నది ఒకటే, ఈ రామగుండ ప్రజల కొరకు మీరు ఏదైతే మేము పెద్ద ఎత్తున గెలిచామని చెప్పుకుంటారో మరి ఆ చెప్పుకునే క్రమంలో కూడా ఈ పనులన్నీ ఉన్నాయి. ఇది తొందరగా మీరు ప్రారంభోత్సవం చేస్తే ప్రజలకు మీరు మేలు చేసినట్టు అవుతారు తప్ప లేకపోతే కీడు చేసినట్టు అవుతారని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. దాదాపు ఒక 2-3 నెలల నుండి కూడా దీని మీద మరి ఇంత స్పందన వచ్చినా కూడా మరి వాళ్లకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కనువిప్పు కలుగుతలేదు. మరి దీన్ని వెంటనే ప్రారంభోత్సవం చేయాలని మరి మేము అందరం కోరుకుంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ సుజాత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు విషజ్వరాలు, మరోవైపు డెంగీ, మలేరియా లాంటి వ్యాధులతో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతో పాటు ఇటు పట్టణాలలో సైతం జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలో సరైన వైద్యం అందక సతమతమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలుతున్న విషజ్వరాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె పట్టణమన్నా తేడా లేకుండా విషజ్వరాలు, డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభించడంతో జనం ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఈ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్నాము. ఈ 3వ అంతస్తులో జ్వరాలతో బాధపడుతున్న వారితో పాటు డెంగీ, మలేరియా వ్యాధులతో బాధపడుతున్న రోగులు చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రతి పేషెంట్ కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పట్టణాలలో అలాగే పల్లెలలో పరిసరాల అపరిశుభ్రత అలాగే ఈ దోమల విజృంభణ కారణంగా ప్రతి ఇంటికోరు చొప్పున ఈ మంచం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఉన్న రోగులను అడిగి తెలుసుకుందాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ప్రస్తుతము ఈ ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నానమ్మకి జ్వరంతో మేము ఈడ వచ్చినాం. మేము వచ్చి 3 రోజులు ఆయా. ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, కానీ దోమల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ ఊర్లో ఎలాంటి పరిస్థితి ఉంది? మా ఊరిలో చాలా దోమలు అవి ఉన్నాయి. పరిస్థితి మంచిగా లేదు ఊర్లో. మా నానమ్మకి బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు, బ్లడ్ ఇస్తున్నారు, మంచిగానే ఉంటున్నది ఇప్పుడైతే. మీరు చెప్పండి అమ్మా, మీ ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ఊర్లో దోమలు బాగున్నాయి. మా అమ్మమ్మకి తీసుకొని హాస్పిటల్కి వచ్చినాం. మా అమ్మమ్మకి బ్లడ్ తక్కువ ఉందని చెప్పిండ్రు. బ్లడ్ ఎక్కించడం జరుగుతుందన్నారు. నిన్న బ్లడ్ ఇచ్చినాం, ఈరోజు సాయంత్రం బ్లడ్ ఎక్కిస్తా అని చెప్పిండ్రు. మీ ఊర్లో చాలా మందికి ఎట్లా ఉంది పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగా మందికి జ్వరం, ఇంకా దగ్గు, మచ్చర్ల, ఇంకా దోమలు బాగున్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ అవుతుంది. అందరు హాస్పిటల్లో రిమ్స్లకి వస్తుండ్రు. మీ ఊర్లో పరిస్థితి ఉంది, ఇక్కడ రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ పేరు చెప్పండి. నా పేరు ఆర్తి. దేవాపూర్ గ్రామంలో మేము ఉంటాం. అక్కడ దోమలు కూడా బాగున్నాయి. మా అత్తమ్మకి జ్వరం వస్తుంది, 3 రోజులు అయినాయి. బ్లడ్ బాగా తక్కువ ఉన్నది, బాగా వీక్నెస్ కూడా అయిపోయినది. మీ ఊర్లో ఎట్లా ఉంది? ఈ పరిసరాల పరిశుభ్రత విషయంలో కానీ దోమల విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితి ఉంది? టైఫాయిడ్, డెంగ్యూ అందరికీ వచ్చినాయి. దోమలు బాగున్నాయి, బాగా అంటే బాగా దోమలు ఉన్నాయి. విషజ్వరాలు తగ్గించడానికి, డెంగీ తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ వేయాలి, ఔషధం వేయాలి. అంటే ఒక మంత్లో ఒకసారి వాళ్ళు వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా చాలా గ్రామాలలో కడుపు నొప్పితో పాటు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా ఇంటికి ఒకరు చొప్పున మంచం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పేరేంది? ఏ ఊరు మీది? అరలిబ్బి మాది, ఆదిలాబాద్ జిల్లా. ఎట్లా ఏమైంది మీకు? కడుపు నొప్పి, కొంచెం వామిటింగ్, మోషన్స్ కూడా అవుతున్నాయి. దాంతో హాస్పిటల్కి ఇక్కడికి వచ్చినాము. అలాగా మా ఊళ్ళో కూడా బాగా మందికి వస్తున్నారు. మీ ఊళ్ళో ఎట్లుంది పరిస్థితి? మా ఊళ్ళో కూడా ఇలాగ జ్వరాలు స్టార్ట్ అయినాయి ఇప్పటికీ అందరికీ. దాంతో అందులో కూడా గద ఉన్న గ్లూకోజ్ పౌడర్లు లేకుండా వాడుతున్నారు. అట్లా ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా పరిస్థితి విషజ్వరాలతో మంచాన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ విషజ్వరాలు అలాగే డెంగీ, మలేరియా తగ్గించడానికి ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే పారిశుద్ధ్య లోపం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అలాగే దోమలు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రధానంగా రోగులు కోరుతున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా ఈ గత వారం రోజులుగా చూసుకుంటే ప్రతిరోజు కూడా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సాధారణంగా 800 నుంచి 1000 మంది రోగులు రోజు అవుట్ పేషెంట్లు వచ్చి వెళ్తుంటే ఈ వారం రోజులకు చూస్తుంటే దాదాపు 1500 నుంచి 2000 వరకు అవుట్ పేషెంట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రభుత్వము సరైన వైద్య సదుపాయాలు కల్పించి రోగులకు ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధానంగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.
సంగారెడ్డి పటాన్చెరు బస్టాప్ లో 2 చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. వారిలో ఒక బాబు, మాటలు సరిగా రాని పాప ఉన్నారు. వీరిద్దరిని గమనించిన స్వీపర్ ఆచూకీ కోసం ఎదురు చూసి ఎవరు రాకపోయేసరికి వారిని అక్కున చేర్చుకుని ఆదరించింది. పిల్లలను తన దగ్గరే ఉంచుకుని పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లల తల్లిదండ్రులను వెతికే పనిలో పడ్డారు.